Cheers, brother. ఏంటి cheers చెప్పవా? డ్రింకింగ్ మేనర్స్ కాదు తెలుసా? మీరు వెళ్ళి మీ పని చూసుకోండి సార్. ఏం బ్రదర్ ఫస్ట్ టైం చదువుతున్నావా? ఒక్క పెగ్గు పడ్డాక ఎవ్వడ ఆడి పని ఆడు చూసుకోడు బ్రదర్. పక్కనోడి పనితోనే పని. ఇంతకీ ఏంటి నీ పని? ఎందుకు సార్ డిస్టర్బ్ చేస్తారు? మేనేజ్ గురించి మాట్లాడుతూ మేనేజ్ లేకుండా బిహేవ్ చేస్తారేంటి? ఇంకెక్కడైనా కూర్చొని తాగండి. డిస్టర్బెన్సా? అస్సలు బార్కి వచ్చేది ఎవరు? డిస్టర్బ్ అయినోళ్ళు, కొవ్వెక్కినోళ్ళు, మనసు బరువు ఎక్కినోళ్ళు. నన్ను చూస్తే నాకు కొవ్వు ఎక్కువ, నువ్వేమో మనసు బరువు ఎక్కినోళ్ళ ఉన్నావు. ఏంటి అసలు ఈ వయసులో ఏం బాధలు ఉంటాయి? చదువు, ప్రేమ, అంతేగా. ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యావా? నేను కాలేజ్ టాపర్ని సార్. చా, అయితే లవ్ ఫెయిల్యూరే కన్ఫర్మ్. సూసైడ్ అటెంప్టా? చచ్చిపోతావా? అవును, సూసైడ్ చేసుకునే ముందు ఒక్క నిమిషం ఆగా ఆలోచిస్తే మనసు మారిపోద్ది, జీవితం అసలు విలువ ఏంటో తెలుస్తుంది అంటారు. నిజమేనా? అయినా లవ్ లో ఫెయిల్ అయితే సూసైడ్ అయినా సొల్యూషన్? అంతేనా? నన్ను ప్రశాంతంగా చావనివ్వండి సార్. చా, చావులో ప్రశాంతత, డీప్ థాట్. మరి ఇంత ఫిలాసఫీ తెలిసినోడివి ఇదేం పనయా? మీరు ఎప్పుడైనా ప్రేమించారా? అందులో ఫెయిల్ అయితే వచ్చే బాధ ఏంటో తెలుసా? నేను ప్రేమించాను సార్. ప్రాబ్లం ఉంది కానీ చచ్చిపోయేంత పెద్ద అంటావా? మన ప్రాబ్లం ఎదుటివాడికి చిన్నగానే కనిపిస్తుంది సార్. అందుకే చావాలనుకున్నాడు ఎవరికి తెలియకుండా చేస్తాడు. సరే, నువ్వు చావడానికి నీ దగ్గర రీజన్ ఉంది, కానీ నువ్వు బ్రతకడానికి నేను ఒక సొల్యూషన్ ఇస్తే? అయినా ప్రేమ ప్రేమ అని మనం దాన్ని వెంటపడ్డాం అనుకో, అది మనకు దొరకదు. వదిలేస్తే అదే మనం వెంటపడుతుంది. మీరు లవ్లో ఫెయిల్ అయ్యారా? నన్ను చూస్తే నీకు ఎలా కనపడుతున్నాను రా? మన అన్ని లవ్ స్టోరీలు సక్సెసే. నీ లవ్ స్టోరీ కూడా సక్సెస్ చేసి పెట్టా? నా వల్ల ఏం కాలేదు, మీరేం చేస్తారు సార్? నేను చేసి పెడతాను కదా. నేను చెప్పినట్టు నువ్వు వింటే 10 daysలో నీ లవ్ సక్సెస్. నాకు నమ్మకం లేదు సార్. ప్రపంచంలో ఎవరినైనా నమ్ము, నమ్మకపో, కానీ మందు కొట్టినోడు మాత్రం నమ్ము. నన్ను నమ్ము, నేను చెప్పినట్టు చెయ్యి. ఏమంటావు? నా లవ్ సక్సెస్ అవుతుందంటే మీరు ఏం చెప్పినా చేస్తాను. రేపు అమ్మాయిని నువ్వు నాకు చూపించు, మిగతా కదా నేను నడుపుతాను. 9959099690. బాయ్. హలో బ్రదర్. మీరింకా నీ గురించే వెయిటింగ్ బాబు. మంచి ఇంట్రెస్టింగ్ అనిపించావు. దా బ్రదర్, ట్రావెలింగ్ లో టైం వేస్ట్ ఎందుకు, కానీ నీ స్టోరీ కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు. నా పేరు నారాయణ. మా నాన్న బాగా చదివి మంచి పొజిషన్లో ఉండాలనుకున్నాడు, కానీ తన ఆర్థిక పరిస్థితులు అనుకూలించక సాధారణ మెకానిక్ లాగే ఉండిపోయాడు. నేను తనలా కాకూడదని ఎంతో కష్టపడి నన్ను చదివిస్తున్నాడు. ఆయన కళల్ని నెరవేర్చడానికి అబ్దుల్ కలాంని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ కాలేజీలో చేరాను.